అధికార పార్టీలో జరుగుతున్న టికెట్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు, అలాగే టీడీపీ ఫస్ట్ లిస్టు సంక్రాంతికి రిలీజ్కి రెడీగా ఉంది. సో ఈ పరిణామాలన్నీ చూస్తే ప్రస్తుతం టీడీపీ వచ్చే ఫస్ట్ లిస్ట్లో అంటే ఎలాంటి జాబితా వచ్చే అవకాశం ఉంది? అంటే ఏ వివాదాలు లేనివి అట్లాంటి జాబితా వచ్చే అవకాశం ఉందా? వాళ్ళు తీసుకున్న ప్రజాభిప్రాయ సేకరణ ఐవీఆర్ఎస్లో తీశారు ఎంపికకి సంబంధించి అంటున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ముందు వైసీపీ గురించి ప్లీజ్. వైసీపీ పాలిటిక్స్ ఏంటంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ కార్పొరేట్ తరహా పాలిటిక్స్, అంటే హైర్ అండ్ ఫైర్. మాకు సత్యమూర్తి గారి వాయిస్ వినిపించట్లేదండి. వస్తుందా? వైసీపీ పాలిటిక్స్ ఏంటంటే హైర్ అండ్ ఫైర్. రైట్. హైర్ అండ్ ఫైర్ తరహాలోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలను చేస్తూ ఉన్నాడు. మొత్తం కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. ఆ ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వం ఒక ప్రోగ్రాం పెట్టాడు. ప్రోగ్రాం పెట్టిన తర్వాత ఆ ప్రోగ్రాంలో చాలామంది పార్టిసిపేట్ చేయలే. అంటే ఇది జరిగి రెండు సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల కిందటే ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా అర్థమైపోయింది ఏంటి, మనం ప్రజల్లోకి వెళ్ళలేము, మనం ప్రజలతోటి వెళ్ళటం కుదిరే పని కాదు, ఎందుకంటే ఇక్కడ ఏమీ మనం చేయలేకపోతున్నాము అని. అందుకని దాదాపుగా 94 మంది ఎమ్మెల్యేలు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయలేదండి. సో ఈ పార్టిసిపేట్ చేయకపోతే ఆయన పిలిచి చాలా ఇప్పటికి ఒక వర్క్షాపుల్లో ఆయన పిలిచి 3 సమీక్షా సమావేశాలు పెట్టాడు. ఆ 3 కూడా వీళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, మీరు ఇట్లా చేయొద్దు, మీకు టికెట్లు ఇవ్వను, అది ఇది అని చెప్పి. అయినా కానీ ఎవరు కూడా అంత సాహసం చేయలేదు. ఎవరన్నా వెళ్ళినా కానీ వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఇంకా 2-3 విలేజెస్ తిరిగి ఆగిపోయారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి అంటే, మీకన్నా నాకన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి తన మీద ఎంత వ్యతిరేకత ఉందో ఎక్కువ తెలుసు. ఏంటి అంటే ఈ సర్వేలు వీటిలో ఐపాక్ సర్వేలు వీటిలో కూడా జగన్మోహన్ రెడ్డికి క్లియర్గా పాయింట్ ఒకటి అర్థమైంది. ఏంటి అంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నది, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నది అనేది ఒక అంచనాకు వచ్చాడు. ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఇంత ఉంది కాబట్టి దీన్ని ఎట్లా నలిఫై చేయాలి అని ఆల్టర్నేటివ్ ప్లాన్స్ చేసుకుంటే ఏంటి అంటే ఈ సిట్టింగ్ ఎమ్మెల్యేలని మారిస్తే మనం మళ్ళీ గట్టెక్కచ్చు అని ఒక క్యాలిక్యులేషన్ చేసుకున్నాడు. సాధారణంగా ఏంటి అంటే యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు ప్రభుత్వం మీద 90% ఉంటే 10% ఎమ్మెల్యే మీద ఉంటుంది. అంటే లోకల్ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉంటాడో అతని మీద ఓన్లీ 10% ఉంటుంది. 90% ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నాడో లేకపోతే పాలకుడు ఎవడైతే ఉన్నాడో మొత్తం బాధ్యత తీసుకునే వ్యక్తి, అతని మీద 90% ఉంటుంది. ఈ మరి సర్వేలు చేసిన వాళ్ళు ఏం చెప్పారో మనకు తెలియదు కానీ 90% ఎమ్మెల్యేల మీదకు తోసి 10% జగన్మోహన్ రెడ్డి వైపు తోశారు. ఆ ఫిగర్లు కరెక్టే కానీ పర్సన్స్కి రాంగ్ అనమాట. అట్లా చేసుకోవటం వల్ల ఏమైందంటే ఈ ఎమ్మెల్యేలందరినీ మారిస్తే నేను గెలుస్తాను అని అనుకుంటున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, కేసీఆర్ సిట్టింగులందరికీ ఇచ్చి ఓడిపోయాడు. అందుకని ఇప్పుడు సిట్టింగుల్లో 94 మందిని మార్చేస్తే ఆ 94 సీట్లు మళ్ళీ మనం గెలిచేస్తాం అన్న ఒక క్యాలిక్యులేషన్లో ఇప్పుడు 94 మందిని మార్చబోతున్నాడండి. అంటే 94 మందిలో ఒక 60 మందిని షిఫ్ట్ చేయటం, లేకపోతే ఒక 20 మందిని షిఫ్ట్ చేయటం, 60 మందిని డ్రాప్ చేయటం. ఈ తరహా కార్పొరేట్ స్టైల్ పాలిటిక్స్ని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నాడు అక్కడ. ఇదేంటంటే ఈ యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్లోనే తప్పు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఫ్యూటైల్ ఎక్సర్సైజ్ అయిపోతుందండి. దీన్ని ఎటువంటి ఫలితం ఇచ్చే ఆస్కారం కనపట్టలేదు. ఎమ్మెల్యే అక్కడ స్థానికంగా ఏమీ చేయలేకపోయాడు, ఏమీ చేయలేకుండా నిస్సహాయంగా నిస్తేజంగా మిగిలిపోయాడు. మొత్తం చేస్తున్నదంతా వాలంటీర్ల మీద ఎమ్మెల్యేకి కంట్రోల్ లేదు. అంటే మాకు కావాల్సిన వాళ్ళని మేము పెట్టుకున్నామని కొంతమంది అనుకున్నారు కానీ అట్లా పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళ మాట వినట్లేదు. అందరూ కూడా డైరెక్ట్గా దే ఆర్ కనెక్టెడ్ టు తాడేపల్లి. సో ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే అచేతనంగా మిగిలిపోయాడు, ఏమీ చేయలేని పరిస్థితి ఉంది. అందువల్ల ఎమ్మెల్యే అచేతనంగా మిగిలిపోయాడు అంటే ప్రభుత్వం మొత్తం స్టాండ్ స్టిల్కి వచ్చిందని అర్థం. ఎమ్మెల్యే యాక్టివ్గా ఉంటేనే పొలిటికల్ డైమెన్షన్స్ మారుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రజలు తమను తాము రిలేట్ చేసుకుంటూ ఉంటారు. ఆ కట్టు పోయింది. ఇప్పుడు యాంటీ ఇంకంబెన్సీ విపరీతంగా ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ అంతా కూడా
దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ విషయం ఆయనకి బహుశా మరి తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆయన చుట్టూ చాలామంది మేధావులు ఉన్నారు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి చాలామంది మేధావులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పాయింట్ చెప్పుంటారు. అందుకనే ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి మీరు చూడండి, రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఆయనకు కావాల్సింది అది. ఎందుకు అంటే ఈ మొదటి నుంచి కూడా వైసీపీ ఇందులో కొంచెం ముందుంది అని చెప్పాలి. డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్కువగా వాళ్ళు అవుతుంది. అసలు మొత్తం ఎవరన్నా కానీ ఒక థియరీ కనుక ఒక థీసిస్ సబ్మిట్ చేయాలంటే వైసీపీ ఈ 5 సంవత్సరాల్లో చేసిన పనులన్నీ కూడా చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా డాక్టరేట్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే డైవర్షన్, ప్రతిదీ డైవర్షన్ పాలిటిక్స్. ఇప్పుడు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ కూడా ఇందులో భాగమే. రాజకీయంగా వాళ్ళు చేస్తున్న మొత్తం అంటే పరిపాలనా పరంగా వాళ్ళు చేస్తున్న తప్పిదాలన్నిటినీ కూడా డైవర్ట్ చేయటానికి వాళ్ళు వేసుకున్న వ్యూహం ఇది. ఇందులో దీన్ని చూసి ఇదేదో కొత్త ప్రయోగం చేస్తున్నాడు అని అనుకోవటానికి వీల్లేదు. ఇవన్నీ ఇటువంటి ప్రయోగాలు చాలామంది చేశారు. చాలా కాలం కిందట 1985లోనే మొత్తం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ గాంధీ ఏఐసిసి అధ్యక్షుడిగా ఆయన కొత్తల్లో మొత్తం అందరికీ కొత్త వాళ్ళకి ఇచ్చేసారు టికెట్లు. అందులో చాలామంది గెలవలేదు. అంటే చెప్తున్నా, అంటే ఒక తరహాలో. అదేవిధంగా ఇందిరా కాంగ్రెస్ వచ్చినప్పుడు 78లో అందరికీ కొత్త వాళ్ళకి ఇచ్చేసి అందరూ గెలిచారు. సో ఈ ప్రయోగాలు ఇవన్నీ కూడా ఇదేంటి అంటే యాంటీ ఇన్కంబెన్సీ లేనప్పుడు ఒక రకంగా ఉంటాయి, ఈ ప్రయోగాలు యాంటీ ఇన్కంబెన్సీ పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి దురదృష్టం ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ పూర్తి స్థాయిలో ఉన్నది. అసలు మొత్తం ఇండియా పాలిటిక్స్లో గతంలో ఏ ప్రభుత్వమో కూడా ఇంత యాంటీ ఇన్కంబెన్సీని ఎదుర్కోవటం లేదు. ఇది విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ బహుశా జగన్మోహన్ రెడ్డికి కూడా తెలిసి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి తెలియకపోయినా సజ్జల రామకృష్ణారెడ్డికి అయితే తెలుస్తుంది. ఇక తెలుగుదేశం విషయానికి వస్తే, తెలుగుదేశం ఇప్పుడు ఒక్కొక్కళ్ళని కొంచెం వదిలించుకునే ప్లాన్లో ఉన్నది. ఎందుకు అంటే కొన్ని మొహమాటం కేసులు ఉన్నాయి. ఉదాహరణకి కేశినేని నాని అనే వ్యక్తి పార్టీకి నష్టం చేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ కూడా పార్టీ యంత్రాంగంతో పాటు కలిసి పనిచేయలేదు. అతను అటువంటి వాళ్ళని వదిలించుకోవటం. ఇంతకు ముందర చంద్రబాబు నాయుడు ఏంటి అంటే అయ్యో పాపం అని అనటం, లేదు వాళ్ళని కలుపుకి వెళ్ళాలని మిగిలిన వాళ్ళకి చెప్పడం. ఎవరన్నా నాయకుడు కలిసి రాకపోతే పక్కన వాళ్ళని పిలిచి చెప్తాడు, ఆయన కలుపుకొని వెళ్ళండి అని. బహుశా ఇటువంటి వాటికి ఇంకా మొహమాటానికి తావివ్వకూడదు, మనం ముందరే డెసిషన్ తీసుకోవాలి అని కేశినేని నానిని బయటికి పంపించటం. ఈయన బయటికి పంపించాడా, వాళ్ళే బయటికి వెళ్ళాడా, అది వేరే, అది పెద్ద చర్చ కాదు. మొత్తానికైతే కేశినేని నాని ఈజ్ అవుట్. ఇది తెలుగుదేశం పార్టీ మొత్తానికి ఒక మంచి సిగ్నల్ పంపించింది. ఎందుకంటే కేశినేని నాని ఏ రోజునా కూడా చంద్రబాబు నాయుడుకి గౌరవం ఇవ్వలేదు, లోకేష్కి గౌరవం ఇవ్వలేదు, అంటే పార్టీకి గౌరవం ఇవ్వలేదు. పార్టీకి గౌరవం ఇవ్వని వ్యక్తిని ఇంకా మోసి ఇంకా మళ్ళీ ఫర్దర్ ఎలక్షన్స్ కూడా అక్కడ ఏదన్నా డ్యామేజ్ జరుగుతుందేమో ఆ మొహమాటానికి వెళ్ళిపోయి మళ్ళీ అతనికే టికెట్ ఇచ్చే ప్రయోగాల నుంచి చంద్రబాబు నాయుడు పక్కకి జరిగాడు. ఇది ఏంటంటే ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్ ఫర్ తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీకి నిజంగా కూడా అంటే పార్టీకి లాయల్గా ఉన్నవాళ్ళు, మీరు ఒక విషయం గమనిస్తే ఇంత రిప్రెషన్లో కూడా, ఇంత అణచివేత విధానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ సస్టైన్ అయింది. మొత్తం కార్యకర్తలు కానీ లీడర్లు కానీ అందరూ కూడా ఎవ్వరూ కూడా బెసగల, పక్కకి అటు ఇటు చూడలేదు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకే స్టిక్ ఆన్ అయి ఉన్నారు. ఇది కూడా చాలా కొన్ని చోట్ల అటు ఇటు అయినా కానీ ఓవరాల్గా చెప్తున్నాను. ఇప్పుడు టికెట్లు అనౌన్స్ చేసిన తర్వాత ఒకళ్ళిద్దరు పోతే పోవచ్చు, నేను పోరు అని నేను చెప్పట్లేదు. జరిగేది ఈ 5 సంవత్సరాల పోరాటంలో పార్టీ యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇది బహుశా మొత్తం నేషనల్ పాలిటిక్స్లోనే ఇది ఒక కొత్త సెనేరియో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన అణచివేత విధానాలు ఎక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో జరగలే. అంతకుముందు హర్యానాలో ఒకటి జరిగింది,
ఓంప్రకాష్ చౌతాలా ఇటువంటి ఆయన కూడా ఎన్నికల సమయంలో అక్రమాలకు పాల్పడ్డాడు తప్ప 5 సంవత్సరాల పాలనలో ఇంత ఇది సప్రెషన్ లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం తెలుగుదేశం పార్టీ ఒక వైబ్రెంట్ మోడ్లోకి వచ్చి ఉన్నది, ఆల్రెడీ వైబ్రెంట్ మోడ్లోకి వచ్చి ఉన్నది. మీకు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఏం చేస్తున్నదంటే ఒక కొత్త ప్రచారం మొదలుపెట్టింది. అసలు తెలుగుదేశం పార్టీకి ఎంపీ క్యాండిడేట్ లేరు అని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంటే వాళ్ళ క్యాండిడేట్ లేకపోతే నీకు మంచిదే కదా. నువ్వు నిన్న కూడా ఒక సర్వే రిలీజ్ చేశారు, అందులో 24 పార్లమెంటు సీట్లు వైసీపీకి వస్తాయని ఒక సర్వే రిలీజ్ చేశారు. అటువంటి సర్వేలు ఉంటే మరి మంచిదే కదా, తెలుగుదేశానికి క్యాండిడేట్లు లేకపోతే మీకు చాలా మంచిది కదా. మీరు 25కి 24 గెలవచ్చు. ఆ ఒక్కటి తెలుగుదేశం గెలిచే ఒక్కటి ఏదో చెబితే ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. సో అందుకని వీళ్ళందరూ ఇటువంటి సర్వేలు చేసుకొని ఇటువంటి ఫేక్ ప్రచారాలు చేసుకొని, అంటే ఎవరు లేరు, క్యాండిడేట్లే లేరు. మొన్నటి వారు మీరు ఇక్కడ సీన్ కట్ చేసి వెనక్కి వెళ్తే ఒక 8 నెలలు 9 నెలల కిందట తెలుగుదేశం సజ్జల రామకృష్ణారెడ్డి ఆన్ రికార్డ్ చెప్పాడు, తెలుగుదేశం పార్టీకి అసలు 175 కాన్స్టిట్యున్సీల్లో క్యాండిడేట్లు ఉన్నారా అని అడిగాడు ఆయన. మరి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు మరి ఎంపీ క్యాండిడేట్ల వైపు తిప్పుకున్నారు. అంటే వాళ్ళకి తెలిసింది ఒకటే స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీనే వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఎమ్మెల్యేలకే అర్థమైపోయింది, కన్ఫర్మ్ అయిపోయింది, ఎమ్మెల్యే సీట్లకి అన్నిటికీ క్యాండిడేట్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీ, కానీ మరి వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయింది. అందుకని ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్లను మొదలుపెట్టారు. మొదలుపెట్టి ఎంపీకి క్యాండిడేటే లేరు తెలుగుదేశానికి, ఉన్న కేసినేని నాని కూడా బయటకు వచ్చాడు. అంటే మరి కేసినేని నాని బయటకు వస్తే అక్కడ కర్నూలు ఎంపీ బయటకు వచ్చాడు కదా. అదే కదా. సో అందువల్ల ఇటువంటివన్నీ ఈ కార్పొరేట్ పాలిటిక్స్ని క్షేత్రస్థాయిలో అమలు చేసుకుంటూ, మరోవైపు ఏమో కార్పొరేట్ స్ట్రాటజీస్ పెట్టుకొని ఈ సోషల్ మీడియా ప్రచారాలతోటి దీన్ని మొత్తం కౌంటర్ చేసుకోవాలి అన్న ఆదుర్దాలో జగన్మోహన్ రెడ్డి 24 గంటలు పనిచేస్తూ ఉన్నాడు. బహుశా నేను అనుకోవటం తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్లని అనౌన్స్ చేయటం, అది కూడా ఇప్పుడు ఒక ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టు వాళ్ళు మిక్స్ దీంట్లోనే వదులుతారు క్యాండిడేట్లని. వాళ్ళు సీనియారిటీ, ఎందుకంటే చాలా ఫ్యామిలీలు మొన్న ఎవరో ఒక లెక్క తీశారు, దాదాపు 40 కుటుంబాలు వాళ్ళు తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి తెలుగుదేశంలోనే కంటిన్యూ అవుతున్నారు. మరి అది నిజంగా పాలిటిక్స్లో ఇట్ మే బి ఎ వరల్డ్ రికార్డ్. అంటే అన్ని కుటుంబాల నాయకులు ఒకే పార్టీలో తరతరాలుగా ఉండటం అనేది అది ఇట్ మే బి ఎ రికార్డ్. సో అందుకని అటువంటి కుటుంబాల్లో ఉన్న కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయటం అనేది చంద్రబాబు నాయుడు బాధ్యత. ఎందుకంటే రాబోయే రోజుల్లో వాళ్ళే నాయకులుగా మారాలి, వాళ్ళందరూ విధేయతగా ఉంటారు. ప్లస్ ఇంత రిప్రెషన్లో కూడా వాళ్ళు ఇంత తిరుగుబాటు చేసి పార్టీని ఈ స్థాయిలో నడపటానికి వాళ్ళు కారణం అయ్యారు కాబట్టి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయరు. ప్లస్ కొత్త తరానికి, కొత్త వాళ్ళకి, అంటే అవుట్ ఆఫ్ ఈ ఫ్యామిలీసే కాకుండా కొత్త వాళ్ళకి, యువతరానికి కూడా ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకు ఇప్పుడు వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే క్లియర్ కట్ ఐడియా ఉంది, అంటే సీనియర్లు ఎంతమంది ఉండాలి, ప్లస్ వీళ్ళు కొత్త తరం, అంటే ఆ పార్టీకి సంబంధించిన కొత్త తరం ఎంతమంది ఉండాలి, అసలు కంప్లీట్గా స్ట్రక్చర్కి కొత్త వాళ్ళని ఎట్లా పరిచయం చేయాలి, ఈ 3 సెక్టార్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఐ థింక్ తెలుగుదేశం క్యాండిడేట్లను రిలీజ్ చేస్తుంది. అది రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు, అంటే కొంతమంది ఆశిస్తారు. ఇప్పుడు జనసేనతోటి టైఅప్ ఉంది, సో జనసేనతో టైఅప్ ఉంది కాబట్టి చాలా చోట్ల, అంటే 175 కాన్స్టిట్యున్సీస్లో తెలుగుదేశం నాయకులు గత 5 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళని కాదని జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తే అన్ని సీట్లలో జనసేన క్యాండిడేట్లు ఉంటారు కాబట్టి అక్కడ కొంత ప్రాబ్లం రావచ్చు. అటువంటి ప్రాబ్లమ్స్ని సెట్ చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఆల్రెడీ సమన్వయం కోసం కమిటీలు వేసుకున్నారు కాబట్టి కమిటీలు వేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కూడా మాట్లాడుకుంటున్నారు. అంతా కూడా ఎక్కడా కూడా ఈ 2 పార్టీల మధ్య ఆ విభేదాలు అనేవి ఎక్కువగా కనపట్టలేదు. అంటే కొన్ని చోట్ల ఉంటుంది సహజంగానే.
ఇప్పుడు నీకు టికెట్ రాదు బలానాయనకు వస్తుంది అంటే టికెట్ రాని వ్యక్తి కొంచెం పరుషంగా మాట్లాడటం అనేది సహజం. ఎస్, అప్పటిదాకా పార్టీ కోసం పనిచేసి ఉంటారు కాబట్టి. అందుకని అటువంటి క్యాండిడేట్లని వాళ్ళని కొంచెం ప్యాసిఫై చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ ఐ థింక్ నాకు తెలిసినంత వరకు ఒక మెకానిజం కూడా రూపొందించుకున్నది. కొంతమంది ఎల్డర్స్ కమిటీ లాగా ఏదో పెట్టుకొని సంప్రదింపుల కోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి. ప్లస్ వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి పాలనతోటి అందరూ విసిగిపోయి ఉన్నారు. అంటే ఈ కేసులు, పోలీస్ కేసులు, ఈ దారుణాలు, ఈ అక్రమాలు, వీటన్నిటి వల్ల ప్రజలు సఫర్ అయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా అంటే నాయకులు అంటే వీళ్ళు ఏదో సపరేట్గా వేరే రాష్ట్రం నుంచి రారు కదా, ఆ సొసైటీలో పార్ట్గా ఉన్న ఈ తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కానీ వాళ్ళు కాంప్రమైజ్ అయి పనిచేస్తారు ఫర్ ది గుడ్ ఆఫ్ ది పార్టీ. అది